హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త, ఉద్యోగాల జాతర అంటూ మనకు త్వరలోనే 2000 గెజిటెడ్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుంది. ఆ తర్వాత 5000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది అన్నట్టుగా వార్తాపత్రికల్లో రాయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి అంశం, పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది మిత్రులు మరి డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేటటువంటి సందిగ్ధంలో పడి వారి యొక్క ప్రిపరేషన్ అనేది మరి కొనసాగించడం లేదు. కాబట్టి ఓ క్లారిటీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అయితే ఎస్సీ వర్గీకరణ వల్ల ఇంత ఆలస్యమైంది. 2-3 రోజుల్లో మరి బిల్లు పైన గవర్నర్ సంతకం చేయబోతున్నారు. ఆ తర్వాత గెజిట్ అనేది విడుదల చేస్తారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. మరి రోస్టర్ పాయింట్స్ మరి ఏ విధంగా ఉండాలి అనే దానిపైన, అంటే రోస్టర్ పాయింట్స్ ఫిక్సింగ్ పైన అధికారులు అయితే ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్టుగా మనకు వార్తాపత్రికల్లో రాయడం జరిగింది. సో మరి రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగాల జాతర అనేది మొదలు కానున్నది. ఎస్సీ వర్గీకరణ బిల్లు పైన గవర్నర్ సంతకం చేసినట్టు వెంటనే మరి కొత్తగా పోస్టులు ఫిలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నది. మొదట ఏం చేస్తున్నారంటే 2000 గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ, ఆ తర్వాత 5000 పోస్టులతో మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. డిఎస్సి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మిత్రమా, ఇందులో మీకు ఎలాంటి సందేహం అయితే లేదు ఖచ్చితంగా. అయితే ఎప్పుడు ఉంటుంది సార్ అనేది క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కరు కూడా అడిగేది అదే, ఏ నెలలో మనకు నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించినట్లయితే మనకైతే ఇప్పుడు ఏప్రిల్ 2వ వారంలో ఏప్రిల్ 12వ తారీఖు లోపున మనకు ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ టెట్ మరి ఈ టెట్ నోటిఫికేషన్ అనేది మనకి ఇప్పుడు రాబోతుంది. కాబట్టి ఈ టెట్ అయిపోయే లోపు ఖచ్చితంగా మనకు డిఎస్సి పైన ఒక క్లారిటీ వస్తుంది మిత్రమా ఖచ్చితంగా. సో మరి ఒకవేళ టెట్ అయిపోయినాకనే డిఎస్సి కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. అంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు జూన్ 1వ వారం నాటికి ఖచ్చితంగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ రెడీగా ఉండబోతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మిత్రులు అయితే గమనించాలి. రైట్, ఇక మరి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మిగతా డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ అయితే ప్లాన్ చేస్తున్నది. మరి రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాకనే మరి కొత్త నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి అన్నట్టుగా చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రమా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎస్సీ కులాల్లోని ఆర్థిక సామాజిక పరిస్థితుల మేరకు ఆయా కులాలకు రిజర్వేషన్లు ఫైనల్ చేసిన తర్వాతే కొత్త నోటిఫికేషన్లు అనేది ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించింది. ఆలస్యం చేయకుండా ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు మరి వర్గీకరణ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి దాన్ని మరి అసెంబ్లీలో మరి పెట్టి ఆమోదం తీసుకున్నది. మరి ఆ బిల్లు గవర్నర్ సంతకం కోసం రాజ్భవన్కు పంపారు. 2-3 రోజుల్లో మరి గవర్నర్ ఆమోదించి ప్రభుత్వానికి పంపించనున్నట్లు సమాచారం అయితే ఉన్నది. మరి ఎస్సీ రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాకే కొత్త నోటిఫికేషన్లు అనేవి వస్తాయి. ముందుగా అయితే మరి ఒక 2000 గెస్టెడ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మరి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 2000 గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో గుర్తించి మరి వాటిని భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ సైతం ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ మరి ప్రకారము రోస్టర్ పాయింట్స్ మరి ఫిక్స్ అయినటువంటి వెంటనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నది. మరి 5000 పోస్టులతో మనకు డిఎస్సి రాబోతుంది. సార్ 6000 అన్నారు కదా, మళ్ళీ 5000కు వచ్చింది ఏంది అంటే కనుక 1000 పోస్టులు అటు ఇటు ఖచ్చితంగా 6000 వరకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే డిప్యూటీ సీఎం కానీ తర్వాత మనకు సీఎం రేవంత్ రెడ్డి సార్ కానీ అసెంబ్లీ వేదికగా కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది 6000తోనే వేస్తామని చెప్పేసి. ఏదో పత్రికల్లో ఈరోజు 5000 ఇచ్చినంత మాత్రాన 1000 పోస్టులు తగ్గిపోతాయని చెప్పేసి మీరు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మనకు 6000 పోస్టులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. గెస్టెడ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నది. ఈ సంవత్సరం సుమారు 5000 పోస్టులు ఖాళీగా ఉంటాయని
ప్రభుత్వ వర్గాల ఒక అంచనా వేస్తున్నారు. మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించినటువంటి ప్రభుత్వం ఫిబ్రవరి 5న రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది. మరొక టెట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది అనేటటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మరి టెట్కు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు పేపర్ 1 వాళ్ళైతే టెట్ ఖచ్చితంగా రాయండి. సో మీకు సేమ్ సిలబస్ ఉంటుంది 90% కాబట్టి. పేపర్ 2లో ఎవరైతే 90+ ఉన్నటువంటి వాళ్ళు మరి టెట్కు ప్రిపేర్ కాకండి. ఎక్కువ మీరు డిఎస్సి పైన ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక చూసినట్లయితే రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసేటటువంటి పనుల్లో అధికారులు అయితే నిమగ్నం అయ్యారు. ఇక్కడ చూడవచ్చు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదించినటువంటి వెంటనే 3 గ్రూపులకు రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేయాలి. ఏ గ్రూప్కు ఏ రోస్టర్ పాయింట్స్ రిజర్వేషన్ ఇవ్వాలనేది ఇప్పటికే మరి కమిషన్ సిఫార్సు చేసింది ఆల్రెడీ. మరి ఈ మేరకు కొత్తగా ప్రకటించేటటువంటి నోటిఫికేషన్లలో ఎస్సీ కేటగిరీల్లోని 3 గ్రూపులకు విడివిడిగా రిజర్వేషన్ల ప్రకారం లభించేటటువంటి పోస్టుల సంఖ్య పేర్కొనాలి. అందుకోసం ఇప్పటికే ప్రభుత్వంలోని జేఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విభాగం అయితే కసరత్ అయితే షురూ చేసింది అన్నట్టుగా తెలుస్తున్నది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. మిత్రమా, నేను ఒకటే చెప్తున్నాను మళ్ళీ కూడా, మరి డిఎస్సి ఉంటుందా లేదా అనేటటువంటి సందిగ్ధం అయితే వీడండి. మీరు డిఎస్సి ఉంటుందా లేదా అనేటటువంటి డౌట్ అయితే మీకు వద్దు. ఖచ్చితంగా ఒక నెల రోజులు లేదా 45 డేస్ లేట్ అయినా సరే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది 100కి 100% ఉంటుంది. ఇన్ని రోజులు చదివారు ఎలాగో, సో ఇక నుంచి కూడా కంటిన్యూషన్గా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ప్రభుత్వ ఉద్యోగం సాధించే వరకు, నువ్వు టీచర్ ఉద్యోగం సాధించే వరకు ఈ యొక్క ప్రయాణం అనేది కొనసాగించేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యి. మరి అదేవిధంగా డిఎస్సి ఉంటుందా లేదా అనేటటువంటి మరి డౌట్ అయితే మీకు అవసరం లేదు మిత్రమా. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. మనకు జూన్ లోపు ఎప్పుడైనా కానీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం మనము, టెట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ టెట్ అయిపోయే లోపు జూన్ మంత్ లోపు మనకు ఎనీ టైం డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వెలువడేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ యొక్క మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది కాబట్టి ఆ తర్వాత ఎప్పుడైనా కానీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయం అయితే మనకు ప్రిపరేషన్కి ఇవ్వరు కాబట్టి, సో మరి ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ సోషల్ అభ్యర్థులు ఉన్నారో, సో మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ అనేది మరి టెట్ కోసం రెడీగా ఉంది, తీసుకునే ప్రయత్నం చేయండి. మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ సోషల్ వాళ్ళ కోసం సో ఎవ్రీడే ప్రతిరోజు చాప్టర్ వైజ్గా మనమైతే ఆన్లైన్ టెస్టులు అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే వందలాది మంది రాస్తున్నారు యాప్లో. మీరు కూడా రాసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కడైతే ఎక్కువ మంది రాస్తారో అక్కడ మీరు రాసినట్లయితే మీరు టాప్ 10లో ఉంటే కనుక మీ జిల్లాలో మీరు టాప్ 1లో ఉంటారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.